జాగ్వార్ కర్ణాటక మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీమతి అనితా కుమారస్వామి ప్రొడ్యూస్ చేయగా స్టార్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ కథతో మిత్రుడితో దర్శకుడిగా పరిచయమైన మహాదేవ్ డైరెక్ట్ చేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన జాగ్వార్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాగ్వార్ పేరులో ఉన్న స్పీడ్ సినిమాలో ఉందో లేదో చూద్దాం. కథ విషయానికి వస్తే ఎస్ఎస్ కృష్ణ నిఖిల్ ఓ ఆర్ఫన్. మెడిసిన్ చదవడానికి కాలేజీలో జాయిన్ అయి దీప్తి సేతిని లవ్ చేస్తూ ఆమె బ్రదర్ ఆర్య ఆదర్శ్ బాలకృష్ణతో అతని ఫ్రెండ్స్తో గొడవ పడుతూ ఉంటాడు. కాలేజీలో జోవియల్గా ఉండే కృష్ణ క్రిష్ టైప్లో మాస్క్తో వెళ్ళి జడ్జి రవికాలేని ఎన్కౌంటర్ శంకర్ సుప్రీత్ని చంపేస్తాడు. తను చదివే కాలేజ్ ఓనర్ కమ్ హాస్పిటల్ సీఈఓ అయిన సోమశేఖర్ ఆదిత్య మీనన్ కొడుకు అజయ్ లోకిని చంపి టీవీ ఛానల్ సీఈఓ సౌరప్రసాద్ సంపత్ సోమశేఖరంతోనే ఉంటూ వాళ్ళని కూడా చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. సిబిఐ ఆఫీసర్ జగపతి బాబు కృష్ణ కేసుని హ్యాండిల్ చేస్తూ తనకి జాగ్వార్ అనే పేరు పెడతాడు. ఇంతకీ కృష్ణ ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నాడు అనేది జాగ్వార్ కథ. రివెంజ్ డ్రామాగా తీసిన జాగ్వార్ స్టోరీ కొత్తదేం కాదు, కానీ భారీ ఖర్చుతో హై టెక్నికల్ వాల్యూస్తో తీశారు. డైరెక్టర్ టేకింగ్ వరకు బాగానే ఉంది. సాంగ్స్ ఏదో పెట్టాలని పెట్టినట్టుంది. తమన్నా ఐటెం సాంగ్ సోగా ఉంది. చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పర్లేదనిపించాడు. తారక్, బన్నీ, శిరీష్ లాంటి వాళ్ళతో పోలిస్తే నిఖిల్ ఫస్ట్ సినిమాకి బాగానే హార్డ్ వర్క్ చేశాడు. ఫైట్స్ డ్యాన్స్లో ఈజ్ చూపించిన ఎక్స్ప్రెషన్స్లో ఇంకా ఇంప్రూవ్ కావాలి. రావు రమేష్ ఎప్పట్లానే తన క్యారెక్టర్లో జీవించేశాడు. రమ్యకృష్ణ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఇక హీరోయిన్ గురించి చెప్పాలి అంటే తనకి చిన్మయి వాయిస్ చెప్పడం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. జాగ్వార్ టైంపాస్ కోసం ఓసారి చూడొచ్చు.